నమ్మకము కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమును బట్టి నా ప్రియ సహోదర సహోదరులందరికీ నా యొక్క వందనములు. మన జీవితానికి అంతమెక్కడ? మన పనులకి అంతమెక్కడ? ఈ ప్రపంచానికి అంతమెక్కడ? పుణ్యానికి అంతమెక్కడ? పాపానికి అంతమెక్కడ? నిష్కృతి ఏది? నిష్కళంకం ఏది? ఒక్కసారి చూద్దాము ప్రియ స్నేహితులారా. అంతా మీకు తెలిసిందే, కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామని ఈ చిన్ని వీడియో. ప్రియ స్నేహితులారా, నేను చనిపోయిన తర్వాత నా చాప్టర్ క్లోజ్ అనుకుంటున్నాం కదా? కాదు, అప్పుడే అసలు జీవితం ప్రారంభమవుతుందన్నమాట. సరికొత్త జీవితం. ఆస్తి సంపాదన, పేరు ప్రతిష్టలు మరియు సంబంధ బాంధవ్యాల కొరకు ఈ లోకంలో నీవు నేను చేసిన మంచి చెడు క్రియలను బట్టి ఆ జీవితం ఉంటుంది. తరువాతి జీవితం. నీ క్రియలను బట్టి నీవు తీర్పు పొందుతావు, తీర్పును బట్టి నీ జీవితం ఉంటుంది. మన క్రియలన్నిటికీ ప్రభువు వద్ద జీవితం ఉంది, ఆయన వచ్చేటప్పుడు తీసుకొస్తానని ఇంతకుముందే మనకి చెప్పి వెళ్ళారు. అసలు మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇది ఎవరికి అర్థం కాని ప్రశ్న, జవాబు లేని ప్రశ్న, దొరకని ప్రశ్న. కానీ చనిపోయి ప్రభు తిరిగి లేచాడు, మనకి మాదిరి ఆయనే కదా. మనం కూడా తిరిగి లేస్తాం. ఎలాగా? మనం పాతిపెట్టిన విత్తనం భూమిలో చచ్చిపోతే కానీ తిరిగి బ్రతికింపబడదు కదా. అది గోధుమ గింజ అయినా, ఆవగింజ అయినా, లేదే మామిడి గింజ అయినా భూమిలో పడిన చచ్చిన తర్వాతే వాటిని దేవుడు మొక్కగా, చెట్టుగా మొలిపిస్తాడు. అంటే ప్రతిదానికి దేవుడే ఆయా శరీరాలను ఇచ్చాడు, ఇస్తున్నాడు. అట్లే మనిషి కూడా విత్తనం మాదిరి చచ్చి ఆత్మ సంబంధమైన శరీరంతో లేపబడతాడు, అంటే మహిమ శరీరంతో లేపబడతాడు. నీవు ఏ రూపంలో ఉంటావో అదే రూపంలో మహిమ రూపాన్ని, అంటే ఆత్మరూపాన్ని పొందుకుంటావు. అది అక్షయమైనది, అది ఎన్నటికీ నశించనిది. ఎవరైతే ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించి మరణిస్తారో వారి ఆత్మలు యేసుక్రీస్తు మహిమతో వచ్చినప్పుడు ఆయనతో కూడా పైకెత్తబడతాయి. మెరుపు తూర్పున పుట్టి పడమటికి ఎలాగూ కనబడునో అట్లే యేసు ప్రభువు రాకడ ఉంటుంది. కడమూరం రోగగానే రెప్పపాటున మొదటిగా క్రీస్తునందుండి చనిపోయిన వారు అక్షయులుగా లేపబడతారు. ఆ తర్వాత బ్రతికున్నవారు ఆత్మ సంబంధమైన శరీరముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద తీసుకెళ్ళబడతారు. దీనినే మనము రేప్చర్ అంటున్నాము, అంటే పరిశుద్ధ సంఘము పైకెత్తబడుట అని. అప్పుడు ఎత్తబడిన వారిని చూచి, అయ్యో మేము కూడా యేసు ప్రభువుని రక్షకుడని నమ్మి పాపక్షమాపణ పొంది ఉంటే బాగుండేది కదా అని అప్పుడు రొమ్ము కొట్టుకుంటూ బాధను అనుభవిస్తారు విడవబడిన వాళ్ళు. అలా భూమి మీద విడవబడిన వాళ్ళకి పని ఇంకా అదే, ఏడవటం, రొమ్ము కొట్టుకోవడం, అయ్యో అనుకోవడం, గోల చేసుకోవడం. తర్వాత 7 సంవత్సరములు భయంకరమైన శ్రమలు అనుభవిస్తారు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు ఎప్పటికీ కాంతినివ్వడు, ఆకాశమందర నక్షత్రములు రాలి శక్తులు కదిలింపబడును. అప్పుడు యేసు ప్రభువు ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ, మహామహిమతోనూ మేఘాల మీద పరలోకం నుండి దిగి వస్తాడు. దీనినే యేసు ప్రభువు రెండవ రాకడ అని అంటున్నారు. అప్పుడు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమితో యేసు ప్రభువు రాజ్యమును స్థాపించి సింహాసనం పైన ఆ ప్రభువు కూర్చుంటారు. ఎంత గొప్ప ధన్యత అండి! సమస్త జనములు ఆయన ఎదుట తీర్పు కొరకై ప్రోగు చేయబడతారు. కుడివైపు గొర్రె స్వభావము గలవారు, ఎడమవైపు మేక స్వభావము గలవారు నిలబడతారు. ఆయన కుడివైపున వారిని చూసి, ఆశీర్వదింపబడిన వారలారా మీరు దేవుని రాజ్యమునకు వారసులు అని చెప్పుచు, ఎడమవైపు వారిని చూచి, శపించబడిన వారలారా అగ్నిగుండములోనికి పోవుడి, అంటే నరకంలోనికి పోవుడి అని చెప్తున్నాడు అనమాట. అక్కడ ఆరని అగ్ని, ఏడుపు, పండ్లు కొరుకుటయు ఉండును. అగ్ని ఆరదు, పురుగు చావదు, అంతము లేదు, అంటే యుగ యుగములు అని చెప్తున్నారు ప్రభువుల వారు.
పరలోకంలోనైతే నిత్య జీవముతో నిత్యానందముతో దేవుని స్తుతిస్తూ ఉంటాము, కీర్తిస్తూ ఉంటాము, ఆయన్ని గనపరుస్తూ ఉంటాము, ఆయన మహిమపరుస్తూ ఉంటాము, ఆయన అని ఆనంద నాట్యాలతో పాటలతో కొనియాడుతూ ఉంటాము. అక్కడ ఈ యొక్క పనులు ఉండవు, చేసుకోవడం ఉండదు, విసుక్కోవడం ఉండదు, ఈర్ష్య ఉండదు, అసూయ ఉండదు, ఈ రోగాలు ఉండవు, ఈ బాధలు ఉండవు. ఆనందమే ఆనందం నా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారితో. తరువాత దేవుడు సమస్తమును యేసుక్రీస్తు పాదముల క్రింద ఉంచే వరకు, మరి యేసుప్రభువే దేవుడు అంటున్నాడు. మరి మనకి దేవుడు క్రింద ఉంచడం ఏంటంటే మనకు అర్థం కానివి చాలా ఉంటాయి ప్రియులారా. దేవుడైన తండ్రి అయిన యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పాదాల క్రింద సమస్తము ఉంచుతాడనమాట దీనంలో. అప్పుడు యేసు ప్రభువే రాజ్యమును పరిపాలిస్తాడు. ఆయన రాజు ఆయన. తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన యెహోవా దేవుని రాజ్యమును, ఆహా ఎంత కమ్మని ఆలోచన అండి ఇది. యెహోవా దేవునికి రాజ్యం అప్పగించును. అప్పటి నుండి యెహోవా దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడుతుంది. యెహోవా దేవుడు వచ్చినప్పుడు యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద పాదములుంచుతారు. అప్పుడు ఒలీవ కొండ నడిమికి విరిగిపోయి సగం నడిమికి విడిపోయి మధ్యగా విడిపోతుంది అన్నమాట. సగం కొండ ఉత్తరపు తట్టునకును, సగం కొండ దక్షిణపు తట్టునకును జరుగును. మధ్యన విశాలమైన లోయ ఏర్పడి ఆ యొక్క దేవుని రాజ్యంలోనికి, ఈ యొక్క నరక రాజ్యంలోనికి మధ్యలో ఒక లోయ ఉంటుందట. అక్కడి వారిక్కడికి, ఇక్కడి వారక్కడికి ఇంకా వెళ్ళడం కుదరదు. ఈ భూమి మీద మనం ఉండగానే మరి దేవుని రాజ్యంలో మనం పాలుపంపులు పొందడానికి మనం ప్రయాసపడాలి. సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. మధ్యన విశాలమైన లోయ ఏర్పడి అజీలు వరకు సాగును. అన్యజనులు దానిలోనికి పారిపోతారు. ఈ ప్రభువుని నమ్మని వారు. యెహోవా ప్రత్యక్షమగు దినము ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఆ దినం ఏదైనాను యెహోవాకు మాత్రమే తెలియను. కుమారుడు చెప్తాడు కదా, అనేది ఆ దినము నా తండ్రికి తప్ప నాకు కూడా తెలియదు అని. అందుకని తండ్రి అయిన దేవునికి తెలుస్తుంది. అది మాత్రం మనము నిరీక్షించాలి. ఆయన మాట నమ్మి మనం నిరీక్షణ కలిగి ఉండాలి. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినములలో జీవజలములు యెరూషలేములో నుండి పారి సగం తూర్పు సముద్రములకును, సగం పడమటి సముద్రములకును ప్రవహించును. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. అది చూచిన జనులు యెహోవా ఒక్కడే దేవుడనియు, ఆయనకు పేరు ఒక్కడే దేవుడు అంటాం కదా, ఆయన ఒక్కడే దేవుడు, ఆయనకు పేరు ఒక్కటే అనియో తెలుసుకుంటారు. కాబట్టి మన జీవితాలకు అంతం లేనే లేదు. ఆ రాజ్యంలో సుఖ సంతోషాలతో మనం చాలా కాలం అలాగ నివసిస్తూనే ఉంటాము. దేవుని రాజ్యంలో యుగములు జీవిస్తామన్నమాట. అధిక తీవ్రతలో భూకంపాలు, రకరకాల తుఫానులతో పట్టణాలు నాశనం అయిపోవడం, కలహాలతో కుటుంబాలు పాడైపోవడం, ఈర్ష్యాద్వేషాలతో స్వార్థపూరితమైన ఆలోచనలతో వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసుకోవడం ఏముండవు అప్పుడు. మరి అనేకమైన తెగుళ్ళు అంటే మొన్న కరోనా చూశారు, ఇప్పుడు ఇంకేదో తెగుళ్ళు అంటున్నారు, వైరస్లు అంటున్నారు. ఇలాంటి రకరకాల తెగుళ్ళు, అధిక సంఖ్యలో మరణాలు అక్కడ ఉండవు, కానీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రభువు వచ్చే ముందు ఇవన్నీ జరుగుతాయని ప్రభువే సెలవిచ్చి ఉన్నారు కనుక ఆయన చెప్పింది ఏదైనా జరుగుతుంది. జరిగేది ఉంటేనే ఆయన చెప్తారు. ఆయన చెప్పిందంటే జరుగుతుందని మనం నమ్మాలి, ఇంకంతే, విశ్వసించాలి. అప్పుడు యుద్ధములు జరుగుట ఆయన చెప్పారుగా, ఇప్పుడు జరుగుతున్నాయిగా. ఆకాశంలోని మార్పులు, ప్రేమకు మారుపేరైన తల్లి బిడ్డలను చంపుతుంది. అనేక వార్తా కథనాలు వింటున్నాం. బిడ్డలు తల్లిదండ్రులను చంపుతారు, అది కూడా వింటున్నాం. కన్న బిడ్డలే తల్లిని లేదా తండ్రిని చంపడం, ఇవన్నీ లోకంలో జరుగుతాయి. అంటే ప్రస్తుతం జరుగుతాయని ఆయన చెప్పారు, జరుగుతున్నాయి కూడా. అంటే ఆయన రాకడ సమీపంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు యొక్క రేప్చర్, పరిశుద్ధుల సంఘం ఎత్తబడుట అనేది అతి త్వరగా జరగబోతుంది అన్నట్టుకు ఇవన్నీ సూచనలు. కాబట్టి మనమందరము
దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడి ఆయన రాజ్యము కట్టుకుంటూ ఆయన రాజ్య విస్తరణకు మనం శ్రమ పడితే ఆ శ్రమకు తగిన జీతం ఈ లోకంలో మనకు ఎవరు ఇవ్వలేరు, కానీ పరలోక రాజ్యంలో దేవాది దేవుడు మనకి తప్పకుండా ఇస్తాడు. ఆమేన్. నీవు నీ ఇంటివారు, నేను నా ఇంటివారు ఆయన రాజ్యమును ప్రకటించుదాము. ఆయన రాజ్యంలో మనమందరము ఉండడానికి మన ప్రయాస కొనసాగించుదాము. ఆయన త్వరగా వచ్చి నిన్ను నన్ను ఆయన నమ్మిన వారందరినీ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులను తన చేయెత్తబడు సంఘంలో ఉంచునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.